హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైనర్ ఫ్రాక్ వచ్చేసి నేను శారీతోని కన్వర్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ మీరు ఫ్రంట్ సైడ్ నెక్ అయితే డీప్ నెక్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు చిన్నగా కాలర్ లాగా కనిపిస్తుంది, అదేవిధంగా హోల్ కనిపిస్తుంది. దీన్ని మనం హాల్టర్ నెక్ అని అంటాము. అదేవిధంగా ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి మనకి పైన పఫ్ కింద చిన్న ఎలాస్టిక్ లాగా అయితే ఇచ్చేసి కొంచెం న్యూ డిజైన్ అయితే ఇచ్చేసినాను. అదేవిధంగా ఇక్కడ కుచ్చులు కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇవి వచ్చేసి బాక్స్ ప్లీట్స్. ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి పొట్ట దగ్గర నీట్గా కనిపిస్తుంది. అదే విధంగా ఇక్కడ నెక్కి మనం ఏదైతే స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని హాల్టర్ నెక్ అని అంటాం. ఫస్ట్ మనం కటింగ్ అయితే చేసేసుకున్నాం కదా, దీన్ని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకోండి. వెనకాల భాగము ముందు భాగానికి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ మనము ఇక్కడ నెక్ కోసం ఫ్రంట్ నెక్ కోసం అయితే కట్ చేసేసుకున్నాం కదా, దీనికి సైడ్కి ఇది స్టిఫ్ పేపర్ వచ్చేసి ఐరన్ చేసేసుకున్నాము, అతికిపోయింది. ఇది కూడా కటింగ్ వీడియోలో చూపించినాను. సైడ్కి ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ, పావు ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి అని చెప్పినాను కదా. ఇది ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకుంటూ పైన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో కొంచెం పోగులు అనేవి బయటికి రాకుండా కొంచెం నీట్గా అయితే స్టిచ్ చేసేసుకోండి. ఎలా కట్ చేసేసుకోవాలి, ఎలా ఐరన్ చేసేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను కటింగ్ వీడియోలో మెన్షన్ చేసినాను, చూడండి. ఇక్కడ మీకు పైన ఒకటి ఎక్స్ట్రా కనబడుతుంది కదా, అది కాలర్ నెక్ లాగా వస్తుంది. సేమ్ ఇదే విధంగా మనకి ఫ్రంట్కి బ్యాక్కి రెండు అటాచ్ చేసేసుకున్న తర్వాత ఇలా లోపల సైడు ఒక లైన్ డ్రా చేసేస్తున్నాను, చూడండి. ఇదేంటి అంటే మనకి ఆ స్టిఫ్ పేపర్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో ఆ స్టిఫ్ పేపర్ ఎండ్ అయిన వరకు ఇలా మనం చేతితోని పట్టుకుంటే నీడలాగా కనిపిస్తుంది. ఆ నీడలాగా కనిపించే ప్లేస్లో లోపల సైడ్ మనకి ఇదిగోండి ఇలా ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే మనకి థ్రెడ్ పైపింగ్ వేయడానికి. ఓకే, యాక్చువల్గా అయితే థ్రెడ్ పైపింగ్ వేయాలి అంటే డైరెక్ట్గా మనము జాయిన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ స్టిఫ్ పేపర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకోసము అంటే స్టిఫ్ పేపర్ యూజ్ చేయడం వల్ల మనకి స్టిఫ్ ఉంటుంది, పైన మనం శారీ క్లాత్ అనేది పల్చగా ఉంటుంది. అదేవిధంగా మనం అందులో లోపల వేసింది ఏంటిది, క్రేప్ క్లాత్. రెండు లూజ్ ఉండడం వల్ల షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే నేను స్టిఫ్ పేపర్ అయితే తీసేసుకున్నాను. స్టిఫ్ పేపర్ తీసేసుకొని దీనికి నేను థ్రెడ్ పైపింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను. చూడండి, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, మాకు రాదు అని అనుకోకండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అక్కడ కింద మూల లాగా ఉంటుంది కదా, మూలలాగా కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనం ఏదైతే థ్రెడ్ పైపింగ్ రెడీ చేసి పెట్టేసుకున్నామో దానికి ఒక కచ్ మార్క్ పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు మార్క్ చేసేసుకున్న లైన్ పైన స్టిచ్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్కి యాడ్ చేసేసుకున్నాం. ఇది వెనకాలది కదా, వెనకాలది తీసేసుకొని భుజం దగ్గర కరెక్ట్గా మధ్యలోకి ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. మధ్యలోకి కచ్ మార్క్ పెట్టేసుకొని ఇలా రివర్స్ పెట్టేసుకొని స్టిచ్ వేయాలి. ఇదేంటక్క రివర్స్లో పెట్టేసుకున్నప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే తెలుస్తుంది, చూడండి. ఇది కరెక్ట్గా మధ్యలో ఉండే విధంగా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకోండి. సేఫ్టీ పిన్ పెట్టేసుకొని కరెక్ట్గా మధ్యలో ఉందా లేదా చెక్ చేసేసుకొని ఇంతకుముందు కుట్టు వేసినాం చూడండి, అదే కుట్టు పైన స్టిచ్ అయితే వేయండి. లేదు అనుకుంటే మనకు అక్కడ థ్రెడ్ పైపింగ్ ఉంటుంది ఒక సైడ్కి, కాబట్టి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. దానిపైన ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ వేయండి. కొత్త వాళ్ళైతే, లేదు అనుకుంటే ఎవరైనా నార్మల్గా స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపల సైడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి, ఇది వచ్చేసి ఇంతకుముందు మనం కుట్టు వేసేసుకోలేదు, దానికి ఒక సైడ్కి ఒక పావించి ఉంచేసి మిగతాది మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా కొంచెం టైట్గా ఉంది, ఎందుకంటే 3 క్లాత్లు కలిసేసరికి కొంచెం టైట్గా ఉంది కదా, అందుకోసం కొంచెం టైట్గా ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, స్టిచ్ చేసింది లోపలికి రివర్స్ తీసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. అదేవిధంగా పైన కట్ అయితే పెట్టేసినాను, పైన కచ్ మార్క్ పెట్టినాను, అయినా కూడా కరెక్ట్గా లేదు అనేసి నేను ఏం చేసినాను అంటే పైన కట్ చేసినాను. చూడండి, అంతకంటే ముందు ఇలా రివర్స్ దింపేసుకొని చూడండి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందా, థ్రెడ్ పైపింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా తెలుస్తుంది. ఒకవేళ మీకు థ్రెడ్ పైపింగ్ రాలేదనుకోండి, ఇక్కడ కూడా ఒక కుట్టు అయితే మళ్ళీ ఒక కుట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పైన నేను ఏం చేసినానంటే అలానే ఉంచి ఫోల్డ్ చేద్దామంటే రాలేదు, సో మధ్యలోకి కట్ అయితే చేసేసినాను. మధ్యలోకి కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి రెండింటిని కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. పైన మీకు థ్రెడ్ పైపింగ్కి కుట్టు కావాలి అంటేనేమో వేసేసుకోండి, లేదు అంటే వదిలేసేసేయండి. ఇక నేను పైన అయితే ఏం వేయలేదు, లోపల సైడ్ హెమ్మింగ్ చేసేసుకోవాలి, ఒకసారి ఐరన్ చేసేసుకొని నీట్గా ఉంటుంది. సేమ్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా వేసేసుకోవాలి. ఇలా ఎందుకు నేను చేతితో పట్టుకున్నాను అంటే మనకి నీడలాగా కనిపిస్తుంది. ఆ స్టిఫ్ పేపర్ అనేది ఎక్కడి వరకు ఎండ్ అయింది అనేది మనకు తెలుస్తుంది నీడలాగా. సేమ్ అదే ప్లేస్లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం గోల్డ్ కలర్ థ్రెడ్ పైపింగ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇక్కడ నేను యూజ్ చేసిన థ్రెడ్ యొక్క సైజ్ వచ్చేసి 8వ నెంబర్ యూజ్ చేసినాను, ఎందుకంటే 8వ నెంబర్ కొంచెం సన్నం ఉంటుంది.
మీకు కొంచెం దొడ్డు కావాలి అంటే దొడ్డు అయినా తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని దీన్ని కూడా సేమ్ మనం రెడీ చేసి పెట్టుకున్న దానికి ఇంతకుముందు గీత గీసుకున్నాం చూడండి, దానిపైన స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మూల దగ్గర మీకు షేప్ అనేది కరెక్ట్గా రాకపోతే ఫస్టే ఇలా కచ్ మార్క్ పెట్టేసుకోండి. కచ్ మార్క్ పెట్టేసుకొని అక్కడి వరకు స్టిచ్ చేసిన తర్వాత సూది అనేది కిందికి పెట్టండి. ఆ ప్లేస్లో సూది అనేది కిందికి పెట్టి మిషన్ పాదం అనేది పైకి లేపండి. అప్పుడు క్లాత్ అనేది మీకు ఫ్రీగా మూవ్ అవుతుంది, మీరు అనుకున్న షేప్ ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. చాలామంది ఇప్పుడు స్టార్ నెక్, స్క్వేర్ నెక్కి రావట్లేదు అంటారు చూడండి. అలాంటప్పుడు ఈ మెథడ్లో అయితే ఫాలో అయిపోండి, మీకు ఖచ్చితంగా మీకు కావాల్సిన షేప్ అయితే నీట్గా వచ్చేస్తుంది. మరి ఎందుకక్క ఇదంతా రిస్క్, డైరెక్ట్గా మనం లైనింగ్కి జాయిన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా అంటే, మనం డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు ఖచ్చితంగా స్టిఫ్ పేపర్ వాడాలి. అప్పుడే మనకి స్టిఫ్గా నీట్గా కనిపిస్తుంది. లేదు అనుకుంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకునేది మెయిన్ ఫ్యాబ్రిక్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఒక గీతలా గీసేసుకున్నాం కదా, దీన్ని కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి 2 మిడిల్ పాయింట్స్ ఇదిగోండి ఇలా 2 కూడా మిడిల్ పాయింట్స్ కరెక్ట్గా ఒక ప్లేస్కి పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మిడిల్లో స్టిఫ్ కరెక్ట్గా ఉండాలి అని అనుకున్నప్పుడు మొత్తం ఇలా సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి. నేను 2 పెట్టినాను కదా, ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అనుకోండి ఎక్కువైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ దీనిపైన స్టిచ్ వేయండి. ఇంతకుముందు వేసిన కుట్టు కనబడుతుంది చూడండి, సేమ్ అదే కుట్టు పైన వేసేయండి. లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పడానికి అలా చెప్తున్నాను, కానీ మీరు మిషన్ పైన స్టిచ్ చేసేటప్పుడు మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ఒక సైడ్ మనం థ్రెడ్ పైపింగ్ యూజ్ చేసినప్పుడు స్టిఫ్ ఉండడం వల్ల, లావ్ ఉండడం వల్ల మిషన్ సూది అనేది ఖచ్చితంగా పక్కకే పడిపోతుంది. మూల దగ్గర నేను ఏమని చెప్పినాను, సూది కిందికి పెట్టి మిషన్ పాదం పైకి లేపి క్లాత్ అనేది తిప్పేసుకోండి. అప్పుడు మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కేవలం ఇప్పుడు నేను చూపించే నెక్కి కాదు, ఎలాంటి నెక్కకైనా ఎలాంటి మోడల్ నెక్కకైనా కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కరెక్ట్గా వచ్చిందా రాలేదా చెక్ చేసేసుకోండి. ఎందుకంటే మూలల దగ్గర మీకు కొంచెం కుట్టు అనేది బయటకు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా రాకుండా కరెక్ట్గా చూసేసుకోండి. చూసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది అని డిసైడ్ అయిన తర్వాతనే లోపలికి కట్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్గా రాలేదు అనుకుంటే మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి లోపల ఉన్న క్లాత్ అంతా, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా కచ్ మార్కులు పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా కచ్ మార్కులు పెట్టేసుకుంటేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కుట్టడం ఎంతైతే ఇంపార్టెంటో ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విధంగా కచ్ మార్కులు పెట్టేసుకున్న తర్వాత సైడ్కి చూడండి, సైడ్కి ఇక్కడ ఇలా ఉంది చూడండి, దీనికంటే ఒక పావించి ఎక్కువ పెట్టేసుకొని సైడ్కి ఉన్న భుజం కంటే పైకి ఉన్నది పావించు కంటే ఎక్కువ క్లాత్ ఉంచుకొని మిగతాదంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది రివర్స్ తింపేసుకోండి. అవసరం అనుకుంటే ఒక కుట్టు అయినా వేసేసుకోండి, స్టార్టింగ్ అనుకోండి ఒక దూరం కుట్టు వేసేసుకోండి, ఆ తర్వాత హెమ్మింగ్ చేసేసుకోవచ్చు. కానీ నేను అలా అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఇలా తిప్పేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకున్నారు అనుకోండి మీకు ఇంకా స్టిఫ్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ పైన క్లాత్ అనేది లూజ్గా ఉంది కాబట్టి. ఇప్పుడు భుజం కుట్టు ఏ విధంగా వేస్తున్నానో చూడండి. 2 భుజాలు కలిపేసుకొని భుజం దగ్గరికి కుట్టేస్తున్నా. ఎక్కడి వరకు, ఇదిగోండి ఇక్కడి వరకు మాత్రమే ఇలా స్టిచ్ వేసేసుకొని అక్కడ రబ్ చేసేసేయండి. రబ్ చేసి మళ్ళీ రివర్స్లో ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ వేసేసుకుంటున్నా. చంక సైడ్ దగ్గర నుండి భుజాలు కుట్టు పెడుతున్నాను. అది ఎక్కడి వరకు, సమానం ఉన్న ప్లేస్ వరకు మాత్రమే స్టిచ్ వేసిన. పైన ఎక్కువ ఉంది చూడండి, ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉందా, ఇంతకుముందు కుట్టు వేసేసినాం కదా, అక్కడ మిడిల్లో ఒక చిన్నగా కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. నీడలాగా కనిపించింది మీకు, చిన్న కచ్ మార్క్ పెట్టుకుంటే ఇలా తిప్పడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ కచ్ మార్క్ కనబడుతుంది మీకు, దాని నుండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. జస్ట్ సేమ్ అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు చూస్తే కన్ఫ్యూజ్ అవుతారు, కుడితే మాత్రం ఏం కన్ఫ్యూజ్ కారు. ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు సైడ్కి ఎక్స్ట్రా ఉంది, బాగా ఎక్కువ ఉంది కదా, దాన్ని కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని దీన్ని ఇలా ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను. దీన్ని డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ పెట్టేటప్పుడు 2 విధాలుగా పెట్టేసుకోవచ్చు. ఒకటేమో కనబడకుండా, ఒకటేమో కనబడే విధంగా. ఇప్పుడు నేను కుట్టేది వచ్చేసి కనబడుతుంది బయటికి కుట్టు అనేది. సో నేను ఈ విధంగా స్టిచ్ చేసినాను. ఒకవేళ మీరు బ్లౌజ్కి స్టిచ్ చేసిండ్రు అనుకోండి, మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ ఉంటుంది. ఫ్రంట్ ఓపెన్ ఉందనుకోండి, ఇవి 2 ఇలా కట్ చేయకుండా జస్ట్ నార్మల్గా అవి 2 జాయిన్ చేయాలి. అది ఎలా జాయిన్ చేసుకోవాలి అని ఆల్రెడీ మన ఛానల్లో హాల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అని నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేసినాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చూసేసేయండి. అది హాల్టర్ నెక్ అంటాం, దీన్ని కూడా మనం హాల్టర్ నెక్ అంటాం. కాకపోతే ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ అయితే ఓపెన్ ఇచ్చేసినాం. ఓకే, ఇదిగోండి ఇలా ఎక్స్ట్రా ఉన్న పార్ట్ కట్ చేసేసుకొని ఇలా జాయిన్ చేసేసుకోండి. సేమ్ మనకి బ్యాక్ ఓపెన్ లేకపోతే ఇవి 2 కలిపి జాయిన్ చేసేసుకోవాలి. వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అనేసి నేను బ్యాక్ ఓపెన్ పెట్టేసినాను, ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ పెట్టలేము కదా దీనికి.
అందుకోసం. సో ఇప్పుడు మనం భుజాలు అయితే కుట్టు వేసేసుకున్నాం. భుజాలు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం చుట్టూ అయితే హెమ్మింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చేయితోని. ఎందుకంటే మనం మిషన్ పైన కుట్టు వేస్తే మంచిగా కనబడదు కదా, ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీకు వీడియో స్పీడ్గా అనిపించింది అనుకోండి, మీకు ఫోన్లో ఆప్షన్ ఉంటుంది స్లోగా చూడడానికి, మీరు స్లోగా పెట్టేసి చూసేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ వీడియో అనేది 18 నిమిషాలు ఉంది, ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి నేను ఈ విధంగా తీసేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసేసుకునేటప్పుడు ఇక్కడ కచ్ మార్కులు కనబడుతున్నాయి కదా, ఈ కచ్ మార్కుల దగ్గర మనం కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి. ఆ కచ్ మార్కు దగ్గర నుండి పైన సైడ్ చూస్తున్నట్టుగా మిడిల్ వరకు పెట్టేసుకోండి. నెక్స్ట్ ఆ మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఇటు సైడ్ ఇంకో కుచ్చు ఉంటాయి కదా, ఇది కూడా పైన సైడ్, అంటే 2 కుచ్చులు కూడా మధ్యలో పాయింట్ని చూస్తున్నట్టుగా ఉండాలి. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అని అంటాం చూడండి, అలా మొత్తానికి మధ్యలోకి సైడ్ చూస్తున్నట్టుగా ఉండాలి. ఇప్పుడు కరెక్ట్గా మధ్యలోకి తీసేసుకొని ఒక 5 ఇంచులు తీసేసుకొని ఇక్కడ నేను ఎలాస్టిక్ అయితే యాడ్ చేస్తున్నాను. ఎలాస్టిక్ ఎందుకు అని అంటే జస్ట్ ఫర్ డిజైన్ కోసం అంతే. ఇది ఎలాస్టిక్ అనేది కొంచెం బాగా గుంజినాం అనుకోండి బాగా ముడతలు వస్తాయి, కొంచెం గుంజినాం అనుకోండి కొంచెం ముడతలు వస్తాయి. మీ ఇష్టం, మీ చాయిస్. మీకు ఎక్కువ ముడతలా కావాలంటే ఎక్కువ తీసుకోండి, కొంచెమే కావాలంటే కొంచెం తీసుకోండి. నేను బాగా అయితే తీసుకోలేదు, కొంచెం తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా హ్యాండ్స్. ఈ మిడిల్ కరెక్ట్గా మిడిల్ కుట్టు ఉంటాయి కదా, ఈ మిడిల్ కుట్టు వచ్చేసి భుజం దగ్గర పెట్టేసుకోండి. భుజం దగ్గర వేసేసుకొని హ్యాండ్ అయితే ఇలా జాయిన్ చేసేస్తున్నాను. భుజం పై నుండి ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత భుజం దగ్గర నుండి ఇంకొక సైడ్కి స్టిచ్ వేసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి మనకు పర్ఫెక్ట్గా ఉంటాయి. 2 చేతులు కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 చేతులు స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు కింద గేరా స్టిచ్ చేసుకుందాం చూడండి. ఫ్రంట్ పార్ట్కి గేరా కట్ చేసేసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలో ఒక కచ్ మార్క్ అయితే పెట్టేసుకోండి. ఇదిగోండి, ఎంత పొడుగుందో దాన్ని తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఒక కచ్ మార్క్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు మధ్యలో నుండి స్టిచ్చింగ్ అయితే నేను చేసి చూపిస్తాను. ఎందుకోసం అంటే ఇది బాక్స్ ప్లీట్స్ అని అనుకున్నాం కదా, అందుకోసం. ఇదిగోండి, ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుండి 2 ఇంచెస్కి నేను మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నా. మొత్తం ఇటు సైడ్ అటు సైడ్. ఎందుకు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నా అంటే ఈ క్లాత్ అనేది కుచ్చు అనేది మనకి నిల్చున్నట్టుగా ఉండాలి అని అంటే నేను ఇలా స్టిచ్ వేసేసుకుంటున్నా. చూడండి, ఇదిగోండి ఈ మిడిల్ పాయింట్ కదా, ఈ మిడిల్ పాయింట్ నుండి ఫస్ట్ వదిలేసేసేయండి. ఇదిగోండి, కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఒకటి వదిలేసి ఒకటి పట్టుకోవాలి. ఇక్కడ నేను ఒకే దగ్గర 2 కుచ్చులు అయితే పెట్టేసినాను. ఇది మనకి మిడిల్ పాయింట్ దగ్గర వస్తుంది కదా, నీట్గా అనిపిస్తుంది అనేసి కుట్టు పెట్టేసినాను. అక్కడ వరకు స్టిచ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక కుట్టు వదిలేసి ఒక కుట్టు 2 కలిపి స్టిచ్ వేసేస్తున్నాను. ఈ విధంగా 2 కలిపి స్టిచ్ వేయడం వల్ల మనకి పొట్ట దగ్గర ఉబ్బెత్తగా కనబడదు, నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా కుచ్చు అనేది కింది వరకు కనబడుతుంది. మనం చీర కట్టుకున్నప్పుడు కుచ్చులు ఎలా అయితే కనిపిస్తాయో సేమ్ ఇది అదేవిధంగా కుచ్చులు అనేవి కనిపిస్తాయి. నాకు నీట్గా అనిపించింది ఒక డ్రెస్కి కుట్టుకుంటే, అందుకోసమే నేను ఇలా కుట్టుకున్నాను. నేను ఎక్కడ చూడలేదు, నాకు ప్రత్యేకించి ఫామ్లా కూడా ఏం తెలియదు దీనికోసం. సో నేను ట్రై చేసి నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఫామ్లా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేను నార్మల్గా జస్ట్ అందాజ కొద్ది మాత్రమే పెట్టుకున్నాను. అది నా అదృష్టం ప్రకారం నా నడుము కొలతకైతే సెట్ అయిపోయింది. అక్క మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు అని కామెంట్ చేస్తారు కదా, కానీ నేను ఎక్స్పెరిమెంట్ చేసినాను, అది నాకు సక్సెస్ అయింది. అది మీకు చెప్పడంలో తప్పేం లేదు కదా, మీరు కూడా ఇంకో మెథడ్ అనేది ట్రై చేస్తారు కదా. ఇప్పుడు చూడండి, మధ్యలో నుండి మనం అటు నుండి స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ కూడా మధ్యలో నుండి ఇప్పుడు ఇది కూడా మధ్యలో సైడ్కి మిడిల్ సైడ్కి చూస్తున్నట్టుగా కుచ్చులు అనేవి పెట్టేస్తున్నాను. 2 రివర్స్ సైడ్లో కాకుండా 2 మధ్యలో సైడ్కు కుచ్చులు అనేవి కుట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టడం వల్ల మనకి కుచ్చులు అనేవి మనం చీర కట్టుకున్నప్పుడు మధ్యలోకి కుచ్చులు అనేవి ఎంతైతే నీట్గా కనిపిస్తాయో అదే విధంగా కనిపిస్తాయి. ఇలా మనం ఎక్కువ విడుతుతోని డబుల్ కుచ్చులు పెట్టడం వల్ల కింది వరకు ఇట్లా నిల్చున్నట్టుగా కనబడతాయి. అందుకోసం ఇలా పెట్టేసుకున్నాను, అంతే తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఇది వచ్చేసి మనము చెక్ చేసేస్తున్నా. చూడండి, చెక్ చేస్తున్నప్పుడు నాకు బాడీ పార్ట్కి అయితే కరెక్ట్గా సరిపోయింది. నెక్స్ట్ అదేవిధంగా లైనింగ్ కూడా స్టిచ్ వేసేస్తున్నాను. లైనింగ్ కూడా బాక్స్ ప్లీట్స్ స్టిచ్ చేయాలా అంటే అవసరం లేదు, జస్ట్ నేను లైనింగ్ వచ్చేసి నార్మల్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇక్కడ
1.5 ఇంచు 2 ఇంచులు అదే అట్లా తీసేసుకొని కుచ్చులు అయితే పెట్టేసుకుంటున్నాం. లైనింగ్ ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ కుచ్చులు పెట్టకండి పెద్దవాళ్ళకి. చిన్న పిల్లలకి కుట్టినప్పుడు మీరు 1/2 ఇంచ్ 1 ఇంచ్ ప్రిఫర్ చేయండి. పెద్దవాళ్ళకి మాత్రం 1.5 ఇంచ్ 2 ఇంచెస్ ప్రిఫర్ చేయండి. ఎందుకోసం అంటే మన నడుము దగ్గర ఉబ్బెత్తుగా రాకుండా నీట్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు కుట్లు పెట్టిన తర్వాత మనం చెక్ చేసేసుకోండి. బాడీ కొలతతో కొంచెం ఎక్కువ ఉంది కదా, అందుకోసం ఒక చిన్న కుచ్చు అయితే పెట్టేసి వదిలేసినాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటికి కుచ్చులు అయితే పెట్టేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇవి రెండు కలిపి పైన జాయింట్ అయితే వేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేటప్పుడు కుచ్చుల దగ్గర కేర్ఫుల్గా స్టిచ్ చేయండి. రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రివర్స్ ఇన్ ద సెన్స్ అంటే లోపల ఉన్న కుచ్చు ఉంటుంది చూడండి, అది కొంచెం పైకి కిందికి గుంజినట్టుగా కుట్టుబడింది అనుకోండి, మీకు వేసుకున్న తర్వాత మంచిగా కనబడదు. చూడండి ఇప్పుడు కరెక్ట్గా మిడిల్ పాయింట్ సైడే మనం అన్ని కుచ్చులు చూస్తున్నట్టుగా స్టిచ్ వేసేసుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ అయితే మీరు స్టార్టింగ్లోనే చూసిండ్రు కదా, అది మీకు నచ్చితే మీరు ఫాలో అయిపోండి. లేదు అనుకుంటే ఇక్కడ నచ్చలేదు అనుకోండి, మీరు కింద 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ కుచ్చులు పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు బ్లౌజ్ బాడీ యొక్క వెనకాల భాగం బాడీ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ పెట్టేసుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా మధ్యలోకి అయితే మనకి ఈ పాయింట్ తెలుస్తుంది కదా, ఈ పాయింట్ అనేది ఇవి రెండు మ్యాచ్ అయ్యే విధంగా పట్టేసుకోండి. ఇవి రెండు మ్యాచ్ అయ్యే విధంగా పట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ దగ్గర నుండి ఒక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. ఈ మిడిల్ పాయింట్ మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గేరా పార్ట్ది. ఎందుకంటే ఒక మిడిల్ పార్ట్ మనం సెలెక్ట్ చేసేసుకొని అవి రెండు ఒక సైడ్కి వచ్చే విధంగా చూస్తున్నట్టుగా కుచ్చులు అయితే కుట్టేసుకున్నాం కదా, అలా. నేను చెప్పింది కన్ఫ్యూజ్ అయినా మీరు చూసి నేర్చేసుకోండి. సో ఇప్పుడు మిడిల్ పాయింట్ నుండి ఒక సైడ్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, సేమ్ అదే మిడిల్ పాయింట్ నుండి ఇంకొక సైడ్కి స్టిచ్ వేసేసుకోండి. హ్యాండ్స్ స్టిచ్ చేస్తాం చూడండి, సేమ్ అదే విధంగా సేమ్ ఇదే మెథడ్లో మీరు ఫ్రంట్ పార్ట్కి అదేవిధంగా బ్యాక్ పార్ట్కి స్టిచెస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక సైడ్ చూపించినాను కదా, మీరు ఇంకో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఒక కుట్టు వేసేసిన తర్వాత ఇంకో కుట్టు వేసేసుకోండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం. కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినాను, మీకు కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి చూసేసేయండి. సో ఇప్పుడు చూడండి మీకు ఇలా కనిపిస్తుంది. సేమ్ ఇట్ సైడ్ కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని జాయింట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకుందాం. చూడండి హ్యాండ్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మనకి కటింగ్ చేసుకున్నప్పుడు ఒక లైన్ మార్కింగ్ అయితే కనబడుతుంది చూడండి, సేమ్ అదే లైన్ పైన స్టిచ్ అయితే వేసేసుకోండి. బాడీ పార్ట్ యొక్క కింది భాగంలో ఒక 1.5 ఇంచ్ 2 ఇంచెస్ వరకు మాత్రమే కుట్టు పెట్టేయండి. మొత్తం కింది వరకు కుట్టు వేసుకోవద్దు. బాడీ పార్ట్ కంటే ఒక 2 ఇంచెస్ వరకు కుట్టు వేసేసుకోండి. ఆ తర్వాత పక్కకు అక్కడనే రబ్ చేయండి. రబ్ చేసి పక్క నుండి మళ్ళీ ఒక 2 లేదా 3 కుట్లు అయితే పైన సైడే వేసేసుకోండి. కింది వరకు స్టిచెస్ అయితే వేయొద్దు. లాంగ్ ఫ్రాక్కి ఎప్పుడు కూడా ఎవరికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సైడ్ జాయింట్స్ ఇదే విధంగా వేయాలి. సైడ్ జాయింట్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన లైనింగ్ కిందున్న లైనింగ్ రెండు పక్కకు జరపండి. రెండు పక్కకు జరిపి ఇలా ప్రెస్ చేసినప్పుడు మీకు అక్కడ కుట్టు అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. అక్కడ ఒక మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసినప్పుడు సేమ్ ఆ పాయింట్ దగ్గర ఇదిగోండి, సేమ్ ఆ పాయింట్ దగ్గర నుండి కిందికి మళ్ళీ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు సెపరేట్గా స్టిచ్ చేయడం వల్ల మనకి గేరా అనేది ఎక్కువ కనబడుతుంది. సో ఫోటోషూట్ వేసుకునే వాళ్ళు చాలా నీట్గా కనబడుతుంది చూడండి, అలా కనిపిస్తుంది. ఇప్పుడు పైనుండి కింది వరకు ఒక కుట్టు అయితే వేసేసినాం. తర్వాత మళ్ళీ పోగులు వస్తాయి, మళ్ళీ దీన్ని జిగ్జాగ్ చేయాలి కదా. సో జిగ్జాగ్ చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్ ఎందుకంటే ఇది లోపలికే ఉంటుంది, కనబడదు. అండ్ వైట్ కలర్ దారం కంటే ఇది కలర్ బెస్ట్ కదా. దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని కింది వరకు అయితే కుట్టు వేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి పోగులు అనేవి బయటికి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ మన లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా మనం చూద్దాం కదా. వీడియో నచ్చిన వల్ల లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కటింగ్ స్టిచ్చింగ్ వీడియో రెండు కూడా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి చూసేసేయండి. ఇప్పుడు సెపరేట్గా మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ వేసేసుకున్నాం కదా, లైనింగ్ వచ్చేసి సెపరేట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలా కార్నర్లో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇవి రెండింటికి బొద్దు పార్ట్ ఉంది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను. బొద్దు పార్ట్ లేకపోతే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.